ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాతకదర్శిని ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆదాయం 11, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 1, అవమానం 3 గాను సూచిస్తున్నాయి. ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లగాయత్తు 14/5/2025 వరకు జన్మమున రజితమూర్తి, తదాది 18/10/2025 వరకు ద్వితీయమున తామ్రమూర్తి, తదుపరి 5/12/2025 వరకు తృతీయమున లోహమూర్తి, తదాది సంవత్సరాంతము ద్వితీయమున సువర్ణమూర్తి. శని సంవత్సరమంతా లాభమున సువర్ణమూర్తి. రాహుకేతులు సంవత్సరాది లగాయత్తు 18/5/2025 వరకు 11/5 రాశులయందు సువర్ణమూర్తులు, తదాది సంవత్సరమంతా 10/4 రాశులయందు రజతమూర్తులు. ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరంలో ఆగిపోయిన పనులు ఈ సంవత్సరంలో పూర్తవుతాయి. మీరు కష్టపడిన వాటికి పూర్తి స్థాయిలో సంతృప్తిపరంగా ఉండకపోవచ్చు. శుభ ప్రయత్నాలు విషయంలో ఈ సంవత్సరం పూర్తి చేయగల సామర్థ్యం వస్తుంది. బంధువులలో కలహములు నివృత్తి జరుగును. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మంచి ఆనందముగా ఉండును. విమర్శలకు ధీటుగా వాదిస్తారు. అన్నింటా ప్రతి విషయంలో కలిసి వచ్చును. నూతన ప్రారంభములు, ఉద్యోగ అవకాశములు, గృహ నిర్మాణ పనులు, చేతి వృత్తి, వ్యాపారములో సానుకూలత కాని కొత్త సమస్యలు ఎదురవుతాయి. స్నేహ బాంధవ్య సహకారములు ఏర్పడును. కొత్త పరిచయములు పెరిగి మనకు లాభదాయకముగా ఉండును. మీరు ఊహించిన చోటికి బదిలీలు, ప్రమోషన్లు, స్థిరాస్తి వృద్ధికై పలు ప్రయత్నములు చేదురు. కానీ ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విదేశీయానం కలిసి వచ్చును. పెద్దవారి పరిచయములు ధనముకు ఇబ్బంది కలిగిస్తాయి, కానీ ధనము నిల్వ చేయుదురు. కోర్టు విషయాల్లో సానుకూలత, బంధు సఖ్యత, వ్యాపార రీత్యా అభివృద్ధి, ఎండమావిల కీర్తి ఉండును. ప్రభుత్వ అధికారులకు ఒత్తిడి, చివరకు సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఇతర వ్యక్తులతో జాగ్రత్త వహించాలి. వివాహ ప్రయత్నములు ఫలించును. వ్యాపార, విద్య, ఉద్యోగాలలో మీ తెలివితేటలతో ముందుకు పోగలరు. ప్రణాళిక రీత్యా పనులు పూర్తి చేస్తారు. మీ మీద అపవాదాలు ఏర్పడును. ఇంటియందు శుభకార్యాలకు ఆటంకం జరుగును. మీరు యథావిధిగా ప్రయత్నం చేయుట మంచిది. ఫీజులు కట్టుట ఆలోచన ఏర్పడును. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ప్రోత్సాహం ఉండదు. రాజకీయ ఒత్తిడి ఏర్పడును. తగవులు, కేసులు వాయిదా పడును. సోమవారం రోజున ఏ పనైనా చాలా పట్టుదలగా పూర్తి చేస్తారు. విదేశీయానం కలిసి వచ్చును. విద్యార్థులకు సంవత్సరం మొదటిలో మీకు ఒక విషయంలో ఉత్సాహాన్ని ఇస్తుంది. సంవత్సరం చివరిలో జ్ఞాపశక్తి తగ్గుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రారంభంలో బాగుండి అధికార ఒత్తిడి కలుగును. వైద్య, మెడికల్స్, సొంత వ్యాపార, జాయింట్ వ్యాపారముల వారు ఆలోచించి అడుగు వేయవలను. ఫైనాన్స్, వడ్డీ, జాయింట్ వారికి బిల్లులు నిలిచే అవకాశం ఉండును. పూలు, పళ్ళు, కాయగూరలు వారికి సంవత్సరం చివరిలో నష్టములు జరుగును. సినీ, టీవీ, రేడియో, ఎలక్ట్రికల్, నాటక రంగ స్థలముల వారికి సాఫీగా ఉండును. ఏదైనా ఈ సంవత్సరంలో చివరయందు ఇబ్బందులు, ప్రారంభంలో శుభం కలుగును. ఎన్ని కష్టములు వచ్చినా మీ తెలివితేటలతో చాకచక్యంగా పనులు పూర్తి చేస్తారు. సుదర్శన, శని, కుజ జపములు చేయించుట మంచిది. నువ్వులు, కందులు దానం చేయుట మంచిది. ఇవి ఈ సంవత్సరపు వృషభ రాశి ఫలితాలు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.